దేశం యొక్క యోగక్షేమాలు అందరూ మనం కోరాలి. ఎందుకంటే మనకి పిల్లల మీద ఎంతో మమకారం ఉంటుంది. వాళ్ళ పిల్లల్ని చూసి ఇంకా ముద్దు పెట్టుకుంటాం. మునిమనవులైతే ప్రాణం ఇచ్చేస్తాం. వాళ్ళు బాగుండాలంటే దేశం బాగుండాలి కదా. నేనేం చేయగలను వాళ్ళకి, అందుకని దేశం బాగుండాలి. స్వార్థంతోనే దేశం క్షేమం అడగండి. నా పిల్లలు ఉండబోతున్నారు కాబట్టి తప్పేమీ లేదు. ఈ విధంగా దేశక్షేమం అడగడమే మనకి దీనివల్ల ఏమొస్తుందంటే రుణ విముక్తి అవుతుంది. అందరూ సుఖంగా ఉండాలని ఎవరైతే అనుకుంటారో, ఎవరికి అనేక జన్మలు ఎత్తాం, ప్రతి జన్మలోనూ తల్లియో తండ్రియో గురువు సోదరుడు సేవకుడు ఇంతమంది ఉన్నారు. ఆ జీవులు అందరూ ఎక్కడున్నారు? దేశంలో ఎక్కడో ఉన్నారు. కాబట్టి దేశం అంతా బాగుండాలని అనుకుంటే వాళ్ళకి నేను ఉన్న బాకీ ఏదైతే ఉందో తీరిపోతుంది. ద్రవ్య రూపంలో కాదు, వారి యందు శుభేచ్ఛ, వాళ్ళు సుఖంగా శుభంగా ఉండాలని కోరడం చేత నేను రుణాలు తీరుతాను. అందుకని సర్వేజన సుఖనో భవంతు అన్నారు. రుణం తీరడానికి అన్నారు. లేకపోతే వాళ్ళు వచ్చి నేను ఎవరి ద్రవ్యం అపహరించానో పూర్వకంలో వాడు వచ్చి దొంగగా పట్టుకోవచ్చు నన్ను, నా ద్రవ్యం, దుఃఖం ఏర్పడుతుంది. అందరూ సుఖంగా ఉండాలి ఎప్పుడైతే కోరానో రుణం తీరిపోతుంది. ఆ శత్రుభావం అతడిలో నశిస్తుంది. అతడికి శివుడే ఇస్తాడు నేను ఇవ్వాల్సిన బాకీ. నా ధనం అతడు ఎత్తుకుపోడు. చాలా చమత్కారాలు జరుగుతాయి చూస్తూ ఉంటాయి. సూక్ష్మ దృష్టితో చూస్తే అంతా చిత్రమే, అంతా విచిత్రం. సృష్టి వైచిత్రి, జీవుల యొక్క ప్రయాణాలు, వీళ్ళు రాకపోకలు, బాంధవ్యాలు, శత్రుత్వాలు, ఇవన్నీ కూడా ఒక పెద్ద విచిత్రమైనటువంటి ఒక గాథ, కొత్త నవల. ఇది ఎన్ని అనంతంగా ఉంటుంది. ఇది 1,00,000 పేజీలు చదివిన అవధి. ఈ భావంతోనే శివుడిని భావించి మనం శివ సమాజంలో శివభక్తులైనటువంటి వాళ్ళు కానీ, నాకు సన్నిహితమైనటువంటి ఈ బంధుకోట అంతా కూడా అట్టి దివ్య జీవనం అంటే అదేనే నా ఉద్దేశం. యోగక్షేమం కోరడమే దివ్య జీవనం. అలా జీవించి చుట్టుపక్కల ఉండే వారికి ఆదర్శప్రాయంగా శివభక్తులు ఉండాలి, శైవుడు ఉండాలి. నాకు భేద దృష్టి లేదు, సమగ్ర దృష్టి ఉంది, అందుకనే నేను శైవుడిని అని చెప్పే స్థితి మన అందరికీ కావాలి. అటు అనుగ్రహం శివుడు మనకి ప్రసాదించాలని శివుడిని వేడుకుంటూ ఈ ఆరాధనంతా అతను స్వీకరించాలని ఆయన్ని నన్ను మన్నించమని, క్రియలో కానీ, మాటల్లో కానీ, మంత్రంలో కానీ, ద్రవ్యంలో కానీ ఎక్కడ లోపం ఉన్నా అన్నీ అనుగ్రహించి నువ్వు తీసుకో, నీ ఆరాధన ఇది అని వారికి నమస్కరించి, దానికి ఫలం అనంతమైన ఫలం ఇవ్వగలిగిన వాడు. అల్పులైన దేవతలు ఇచ్చే ఫలం నువ్వెందుకు ఇవ్వాలి? అల్ప ఫలాలు కాదు, అనంతమైన ఫలం నువ్వేమని వారిని వేడుకుంటూ ఉంటే ఇది ఒక దృక్పథం, అతి ఉత్తమమైన పదం. ఈ దృక్పథమే మంగళప్రదమైన పదం. అలా జీవిద్దాం, శివానుగ్రహం సంపాదిద్దాం. ఈ శైవ సమాజం అలాంటి ఉన్నతమైన ఆదర్శాలతో సందేహాలు ఇవి సమాధానాలు వాటికంటే కూడా తాత్పర్య బుద్ధితో జీవించేటట్లయితే ఒక కుటుంబం, ఇదంతా కలిపితే ఒక చిన్న ముద్ద. ఒక ముద్దలో 1000 మెతుకులు ఉంటాయి. 1000 మెతుకులు 1000 గింజలే. ప్రతి గింజ ఒక్కొక్క చెట్టుని కాసి ఉండొచ్చు, 10 చెట్లకి 1000 గింజలు వచ్చి ఉండొచ్చు. కాబట్టి మూలం అన్వేషించిన కొద్దీ వైవిధ్యం పెరుగుతుంది, చివరికి ఒక ముద్దగా కడుపులో పెడుతోంది. అలా భావించేది మనం అంతా ఆయన దగ్గరికే పోతాం అని అనుకుంటే సందేహాలు తీరిపోతాయి.